దొంగల బీభత్సం ఎంత దారుణంగా ఉంది అంటే, ఒకే ఊర్లో శాంతినగర్లో అన్నదమ్ములు ఇద్దరి ఇంట్లోనూ దొంగతనం చేశారు. వాళ్ళు నెల్లూరు రొట్టెల బండక్కి వెళ్ళారు అన్నదమ్ములు ఇద్దరు. పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారట, మీ ఇంట్లో దొంగలు పడ్డట్టున్నారు రండి అని చెప్పి. గబగబా ఒక ఆయన వచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అన్నీ చూసుకుని వచ్చేసరికి తమ్ముడి ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. ఎంతో తెలుసా, 6 లక్షల రూపాయల క్యాషు, కొంత బంగారం ఒకళ్ళ ఇంట్లో పోయింది. 1 కోటి రూపాయల బంగారం అక్షరాల 80 తులాల బంగారం ఎత్తుకెళ్ళారు. 40 తులాలు వెండి, ఇంకా క్యాషు. ఆవిడైతే లేడీ పాపం, మొగాయనైతే పోయింది అని మామూలుగా చెప్తున్నారు. సామాన్లన్నీ పడగొట్టేశారండి, సామాన్లన్నీ పోయినాయండి. ఇల్లంతా గొల్ల చేసేసారండి, అన్నీ విరిచేశారండి. ఆఖరికి మంచాన్ని కూడా పగలగొట్టేశారు. ఇప్పుడు మంచాల్లో మనం డోర్లు పెట్టి, ఇప్పుడు యూట్యూబర్లు అందరూ చేస్తున్నారుగా, ఈ సరుకులు పెట్టుకోండి ఆ సరుకులు పెట్టుకోండి అంటే, యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు అన్ని సరుకులు పెట్టించుకుంటారు, అంతా సేఫ్గా పెట్టుకుంటారు. కానీ అలా కూడా అందరూ చేయించుకున్నారేమో వాళ్ళని చూసి అనుకుని వీళ్ళ మంచాలు పగలగొట్టారట. ఆఖరికి మంచాన్ని కూడా వదిలిపెట్టకుండా ముక్కలు ముక్కలు చేశారు, బీరువాలని పగలగొట్టారు, వంటిల్లంతా సామాన్లంతా చల్లా చేతులు పడేసేసి ఇష్టారాజ్యంగా ఎత్తికి మొత్తం ఇల్లు గుల్ల చేసి పెట్టారు. అమ్మా, ఎన్నోసార్లు చెప్తున్నాం, అందరం చెప్తున్నాం, పోలీసులు చెప్తున్నారు, ఊర్లు వెళ్ళేటప్పుడు పోలీసులకి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు అమర్చి ఇల్లుని మేము చూసుకుంటూ ఉంటాం, దానికి మేమేం డబ్బులు తీసుకోమని చెప్పి అన్ని జిల్లాల ఎస్పీలతో సహా బయటకు వచ్చి చెబుతున్నారు. కనీసం మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా మీరు ఊర్లు వెళ్ళేటప్పుడు అవగాహన లేకుండా పక్కింటి వాళ్ళు ఎవరినైనా తోడు పడుకోమంటామో వరండాలో చేయాలి, లేదంటే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోవాలి. ఇది ఏది చేయకపోగా మీ ఇష్టారాజ్యంగా 1 కోటి రూపాయల బంగారాన్ని ఇంట్లో వదిలేసి అంత ధైర్యంగా వెళ్ళారు అంటే, వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే మీలను అంత గుల్ల చేశారు. ఒక్క వస్తువు పరిగరవడానికి లేకుండా మొత్తం ఇల్లంతా జల్లిడి పట్టేశారండి. దొంగలు తిరిగిన ఇంట్లో మనం ఉండాలంటే ఎంత భయభ్రాంతులు గురవుతాం చెప్పండి. అంత భయభ్రాంతులు గురే విధంగా ఇల్లు కూల్చేశారు, బీరువాలు విరిచేశారు, మంచాలు విరక్కొట్టేశారు, అన్నీ చేశారు. ఎక్కడ పెట్టినా ఈ మధ్యన దొంగలు బంగారం ఎక్కడ ఉందో కనిపెట్టే మిషన్లు, యంత్రాలు కూడా తెచ్చుకుంటున్నారట. అందుకని మీరు సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండే పరిస్థితి. ఇంట్లో నల్లపూసలు తప్ప ఏది ఉంచుకోమాకండి. ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిన వస్తువు మనకి తిరిగి వస్తుంది అంటే అది ఉట్టి మాటలే. నేను ఈ మధ్యకాలంలో బంగారాలు, వెండిలు పోతే తిరిగి ఇస్తున్న వీడియోలు నాకు చూస్తున్న కొద్దీ మనకి ఏం చూస్తాం అదే కనిపిస్తున్నట్టు, కాకినాడ బిందు మాధవ్ గారు ఎస్పీ గారు వచ్చిన తర్వాత కాకినాడ జిల్లా చుట్టుపక్కల ఎక్కడ దొంగతనాలు జరిగినా వెంటనే పట్టుకోవడం, ప్రతి ఒక్కరికి రికవరీ చూపిస్తున్నారు. అప్పటిదాకా ఎన్నోసార్లు ఎక్కడ దొంగతనాలు జరిగినా ఏం జరిగినా ఇంతవరకు పట్టుకున్న చరిత్రలు కానీ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో రికవరీ చూపించింది కానీ నేను ఎక్కడ చూడాల. ఎందుకంటే మీకు కూడా చెప్పాను, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో 80 తులాల బంగారం పోయింది, కనీసం దొరకను కూడా దొరకలేదు. దొంగ దొరికినా కూడా అది బ్యాంక్ లాకర్లో వేసేసానన్న, గుళ్ళో ఉండిలో వేసేసానని చెప్తే పోలీసులు వదిలేశారు ఆవిడని. మాకు డబ్బులు కానీ బంగారం కానీ రికవరీ చూపించలేదని మీకు చాలాసార్లు నేను వీడియోలో చేసి చెప్పాను చేసి. అలాగే ఈ ఎస్పీ గారు కాకినాడ వచ్చిన దగ్గర నుంచి అంత బంగారం ఎంత పోయిందో అంత రికవరీ చూపించి మీడియాని పిలిచి చూపించి వాళ్ళ బంగారాలు వాళ్ళకి అప్పచెప్తున్నారు. అలాగే మీకు కూడా అక్కడ బంగారం వెంటనే దొరకాలని, అలాంటి పోలీస్ ఆఫీసర్లే మీకు వెనకాల ఉండి అన్నీ చక్కగా చేసి పెట్టాలని, మీరు ఇప్పటి నుంచైనా ఎంతో కష్టపడి చక్కగా దాచుకున్న బంగారం ఎంతో అపురూపంగా చూసుకుంటాం మనం. అంతా పోయిన తర్వాత దానికి బిల్లులు ఉండాలి, దానికి అన్ని రకాల గ్యారంటీ కార్డులు ఉండాలి, మన దగ్గర కొనుక్కున్నవి చూపించాలి, బోర్డు తత్తంగా ఉంటుంది. అందుకని ఒక్కసారి బంగారం పోతే మనకి వెనక్కి రాదు. ఆలోచించుకోండి. 1 కోటి రూపాయల బంగారం, 6 లక్షల క్యాషు, ఇంకా బంగారం లెక్క తేలంది ఉంది. ఇదంతా శాంతినగర్లో జరిగితే పాపం ఆవిడ మాట్లాడి ఆవిడ బాధపడుతుంటే చాలా బాధ కలిగింది. మీరెవ్వరూ బంగారాలు ఇళ్లల్లో పెట్టుకోవద్దు, అందరూ లాకర్లలో పెట్టుకోండి, దాచుకోండి. మంచాలను కూడా విరిచేసేసి ప్రతిదీ తవ్వి తీసేస్తున్నారు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.